ఇన్స్టాగ్రామ్ పరిచయం, ప్రేమ మాటలు, చివరకు కోట్లకు చేరువైన భారీ మోసం. కడపకు చెందిన ఓ యువతి సాఫ్ట్వేర్ ఉద్యోగిని సోషల్ మీడియా వలలో వేసుకుని 81 లక్షల రూపాయలు కాజేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బద్వేల్ పట్టణం గూడెం గ్రామానికి చెందిన అశోక్ అనే యువకుడితో పూజిత అనే యువతి ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం పెంచుకుంది. తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నానంటూ భావోద్వేగాలకు గురిచేసి అతన్ని పూర్తిగా నమ్మించింది. ఈ పరిచయానికి అశోక్ గ్రామానికి చెందిన రామలింగారెడ్డి కూడా మధ్యవర్తిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. తన అక్క పెళ్లి, కొత్త ఇల్లు నిర్మాణం, లోన్ ఆలస్యం వంటి కారణాలు చెబుతూ పలు దఫాలుగా అశోక్ వద్ద నుంచి భారీగా డబ్బులు తీసుకుంది. తాను అప్పుల పాలై డబ్బులు తిరిగివ్వమని అడగగా తమ ప్రేమ విషయం ఇంట్లో తెలిసిందని, తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించినట్లు తెలిపాడు. అనుమానం కలగడంతో ఆరా తీయగా తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై బద్వేల్ అర్బన్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బద్వేల్ మండలం గూడెం గ్రామానికి చెందినటువంటి ఊరిబిండి అశోక్ కుమార్ రెడ్డి అని చెప్పి ఒక పర్సన్, చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇతను పోలీస్ స్టేషన్కి రాబడి తనకు పోయిన సంవత్సరం ఈ ఇన్స్టాగ్రామ్లో పూజితా రెడ్డి 0707 అని చెప్పి ఒక రిక్వెస్ట్ తనకు వచ్చిందని చెప్పి గుర్తించి దాన్ని పట్టించుకోకపోయేసరికి వాళ్ళ గ్రామానికి చెందినటువంటి రామలింగారెడ్డి అనే వ్యక్తి, ఈ యొక్క పూజితారెడ్డి నాకు బాగా తెలుసు, ఈమె పులివెందుల, ఈమె నా క్లాస్మేట్, మంచిది అని చెప్పి, నీవు కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నావు కదా, బాగుంటుంది అమ్మాయి, ఒకసారి యాక్సెప్ట్ చేయత ఆమె రిక్వెస్ట్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో దాని మేరకు అబ్బాయి అతని మాటలు నమ్మి, ఎందుకంటే వాళ్ళిద్దరు కజిన్స్, అశోక్ రామలింగారెడ్డి, రామలింగారెడ్డి మాటలు నమ్మి ఇతను ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి ఆవిడతో చాటింగ్ మొదలుపెట్టిన తర్వాత, సో ఆ చాటింగ్ క్రమంలో ఆమె యొక్క బాధలు ఇట్లా ఈ రకంగా వాళ్ళ కుటుంబ పరిస్థితులు అవన్నీ చెప్పి, కొంత ఏదో సైట్ కోసం అని చెప్పి, తర్వాత వాళ్ళ ఫాదర్, వాళ్ళ పేరెంట్స్, అమ్మాయి పేరెంట్స్ పెట్టుబడులు పెట్టే ఈ షేర్స్లో పెట్టుబడులు పెట్టి లాస్ అయినారని చెప్పి, సో ఆ కారణంతో ఇతర కారణాలతోటి ఇతని అమాయకుని చేసి డబ్బులు ఆమె అకౌంట్లోకి వేయించుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఈమె ఫ్రెండ్ ఒక ఆమె చంద్రకళ అని చెప్పి కూడా ఆమె పరిచయం చేయడం జరిగింది. ఆమె కూడా ఈ వేరే కారణాలు చెప్పి ఆమె అకౌంట్ నుంచి కొంత అమౌంట్ ఇతనికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, రామలింగారెడ్డికి. సో ఈ ఇద్దరు అకౌంట్ల నుంచి రామలింగారెడ్డికి ఫ్రీక్వెంట్గా ట్రాన్స్ఫర్ అయ్యాయి అమౌంట్. అలాగే ఈ అబ్బాయి ఇది ఏంటి, నాకు డబ్బులు వీళ్ళు విపరీతంగా పీడిస్తూ ఉంటారని చెప్పి, నా డబ్బులు నాకు వెనక్కి ఇవ్వండి అని అడిగేసరికి ఈ పూజితారెడ్డి ఏం చేసిందంటే, ఈ ఇన్స్టాగ్రామ్లో కొన్ని పిక్చర్స్, ఈ చేతులు కోసుకునేటువంటి పిక్చర్స్, ఇట్లా నేను కోసుకున్నాను అని చెప్పి ఆ పిక్చర్స్ ఇవి నేను చనిపోయి నా చావుకు నువ్వే కారణం అవుతావు అని చెప్పి అటువంటి మెసేజ్లు పెట్టి అతనికి ఆ కేసులు ఇరికిస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి అబ్బాయితోటి మరికొంత డబ్బు కూడా అతను వాళ్ళ యొక్క చెన్నైలోని వాళ్ళ కొలీగ్స్ తోటి, తర్వాత వాళ్ళ కంపెనీ ప్రొవైడ్ చేసినటువంటి లోన్స్ తోటి ఈమెకు డబ్బులు చెల్లించడం జరిగింది. సో ఈ డబ్బంతా కూడా అల్టిమేట్గా రామలింగారెడ్డికి చేరుకుంది. సో ఈ రామలింగారెడ్డి గురించి తర్వాత వెరిఫై చేస్తే ఇది ఎంతవరకు పోయింది, ఏమైనా ఈ డబ్బు అతను ఏమైనా వేరే ఏ దాంట్లో ఇన్వెస్ట్ చేశాడా, సో ఈ కొంత ఎకనామిక్ ఇన్వెస్టిగేషన్ కూడా దీంట్లో అవసరం అవుతుంది.